డౌట్ లో కూర్చున్నారు. దాని క్లారిటీ ఇవ్వండి. ఎందుకు మేము మాట్లాడలేకపోతున్నాము, దీనివల్ల మాట్లాడలేకపోతున్నాము, లేదు ఈ దేశానికి మేము తీసుకొస్తున్నాం, అమెరికా నుండి దేశానికి లబ్ధి చేస్తున్నాం, ప్రజలకు లబ్ధి, దేశ ప్రజల అభివృద్ధి కోసం మేము ఈ పని చేస్తున్నాం కాబట్టి మేము సరౌండర్ అయినామని చెప్పండి. ప్రజలంతా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఇవాళ యుద్ధానికి మీకేం సంబంధం లేదు అంటున్నారు అన్న. నేనేమంటున్నా, యుద్ధానికి మీకు సంబంధం లేదు. అసలు మనకి ఇరాన్ వద్దా అన్న? ఇరాన్ తోని వ్యాపారాలు వద్దా? ఇలా చమురు ఎక్కడికి వెళ్ళి వస్తుంది మనకు? మీరు పోతారు ఇజ్రాయెల్ లో కూర్చొని, ఆయన మన తండ్రి లాంటి వాడు. ఐక్యరాజ్య సమితి లేదా అన్ని దేశాల యొక్క సమన్వయంతో పనిచేయాలి ఉంటుంది, కానీ నీ ఇష్టము నా ఇష్టం ఉన్నట్టు చేయడానికి రాదన్న యుద్ధం అనేటువంటి వాతావరణం. ఐక్యరాజ్య సమితి యుద్ధం జరిగినప్పుడు సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ ట్రంప్ చూసుకున్నాడు కదా, నేనేమంటున్నా, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ అక్కడున్న ప్రభుత్వాలు కదా ఆయన నిలదీసినాయి, పార్లమెంట్ లో ఆయన నిలదీసినాయి. అక్కడ ఎందుకు ట్వీట్ పెడితే సరిపోదు కదా, మనం నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. రష్యా దగ్గర మన ముందు చమురు ఉన్నప్పుడు ఇదే ట్రంప్ గారు వార్నింగ్ ఇచ్చి మీరు అక్కడ కొంటే మర్యాద ఉండదంటే తోక ముడుచుకొని మనం నెల లోపల మూసుకొని వచ్చేసినాం. చెప్తా, ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని వెతికి వానికి సమాధానం చెప్పడం తెప్పించాము. మీకు అర్థం కాలేదు, వాళ్ళు ఎప్పుడైతే సుంకాలు విధించినప్పుడు దాని ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఇప్పటి వరకు లేని ద్వైపాక్షిక ఒప్పందాలు ఇతర దేశాలతో చేసుకొని ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని వెతికినాము. ఇండియాకి ఇప్పటి వరకు వేరే దేశాలతో కొన్ని దేశాలతో సమన్వయం లేకుండే వ్యాపార కొన్ని దేశాలతో ఆ దేశాలతో మనం ఒప్పందం చేసుకున్నాము. మీరు ట్రంప్ సర్కారు నడిపించినట్టు మీరు నడుస్తున్నారనా? ట్రంప్ సంబంధమేనా? అట్లాంటి వాళ్ళు రష్యా తోటి సత్సంబంధాలు ఎందుకు తెంపుకున్నారు? ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రష్యాకు మనకు స్నేహబంధమైన దేశము. ఆ అమెరికా చెప్తే ఎందుకు బంద్ చేసిరారా? వాళ్ళతో ఏం పని చేస్తామన్నా? మనం ఎవరికి మాట్లాడినాం, ఎక్కడ ఇచ్చేసినాం? మనం ఒకటి చెప్పినాము. ఏదైతే అమెరికా ఎప్పుడు మన శత్రు దేశమే, అమెరికా ఎప్పుడు మన శత్రు దేశమే. భారతదేశం ఏం లేదన్నా, మనము కొన్ని సందర్భాలు వాడే మనకు భయపడుతున్నాడు, ఇండియాకి భయపడుతున్నాడు. మీకు అర్థం కాలేదు, కొన్ని సందర్భాలు ఇండియాకే భయపడుతున్నాడు. ఇండియాకి భయపడేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దానికోసం వెనకడిగేసిండు. సరిగ్గా కాదన్నప్పుడు మనకు భయపడితే 18% ఎందుకు కడుతున్నారు? రైతులు ఎవరు కడుతున్నారు? అన్ని దాంట్లో కడతలేము. కొన్ని దాంట్లో మనం వద్దనుకుంటే వాడే మళ్ళీ దిగొచ్చు ట్రంప్, మళ్ళీ దిగొచ్చుండు ట్రంప్, దిగొచ్చు తగ్గిస్తున్నాడు. ముందే దిగొచ్చుండు, దిగొచ్చి సుంకాలు తగ్గిస్తున్నా, ఈ శాఖలు తగ్గిస్తున్నా డైరెక్ట్ చెప్పాడు. ఇస్ బార్ ట్రంప్ సర్కార్ నా స్నేహితుడు అని చెప్పింది ఎవరన్నా? ఇస్ బార్ ట్రంప్ సర్కార్ చెప్పింది ఎవరు? అన్ని విషయాల్ని అన్ని కోణాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధ నీతిని పాటిస్తాము, యుద్ధం వచ్చినప్పుడు యుద్ధ నీతిని పాటిస్తాము, స్నేహం అన్నప్పుడు స్నేహ గీతాన్ని పాటిస్తాము, స్నేహాన్ని ముందు అడిగేస్తాము. అంతే తప్ప ప్రతిసారి ఇచ్చేసేటువంటి ప్రసక్తి లేదు. అవసరం అనుకుంటే ఎంతకైనా తీస్తాం. భారతదేశ ప్రజల కోసము నరేంద్ర మోడీ గారు తీసుకునేటువంటి నిర్ణయం చిన్న నిర్ణయాలు కాదు, ఎవరు ఊహించినటువంటి నిర్ణయాలు. ఆ రోజు పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు మనం అందరూ కూడా హర్షించినటువంటి విషయాలు కదా. దేశ గౌరవాన్ని నేనేమంటారు చెప్పనా అన్న, సందర్భం లేని అసందర్భమైన అంశాలు ఇవాళ మనం పొద్దుపరిచి పని కాదు. ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారకుడు నరేంద్ర మోడీ గారే. ఎక్కడన్నా ప్రపంచం నేనేమంటున్నానంటే ఈ ఏం చేసిరన్నా, ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఏం కానీ టైం పాస్ చేసిర్రు. ఈ నాయకుడు పోయి ఆ నాయకుడు వచ్చిండు, ఆ నాయకుడు పోయి ఈ నాయకుడు వచ్చిండు. చెప్పు అన్న, ఒక్క నిమిషం. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్